తెలిసిన వాళ్ళ ద్వారా నేను ఒక వెల్డింగ్ షాప్లో పనికి కుదిరాను. అక్కడ పని ఒత్తిడి ఎక్కువ ఉండడం వలన అక్కడ ఉన్న వాళ్ళతో మందు త్రాగడం అలవాటైంది. అక్కడ వచ్చిన జీతాన్ని నా త్రాగుడికే ఖర్చు పెట్టేవాడిని. ఇంటికి వచ్చారా 1 వీక్ కదా? అలా నా దగ్గర డబ్బులు అయిపోవడం వల్ల నా స్నేహితుల దగ్గర అప్పు తీసుకునేవాడిని. అయ్యో 2000 అప్పు ఉంటే మీకు ఇస్తాను 3-4 డేస్లో మా సెట్ ఇవ్వగానే. 1000 రూపాయలు ఉన్నాయా? ఎంతమంది టెస్ట్ చేసిన నేను 3-4 డేస్లో ఇస్తాను మీకు. ఓకే సార్. నా స్నేహితులతో ఇతర సంఘాలకి వెళ్ళేవాడిని, కానీ అక్కడ చెప్పిన వాక్యం నాకు అర్థమయ్యేది కాదు. అలా ఆరాధన అయ్యాక మళ్ళీ నేను బయటకు వచ్చి మందు త్రాగేవాడిని. అలా నిరాశ నిస్పృహతో ఉండగా ఒక్కసారిగా నా జీవితం మలుపు తిరిగింది. నాకు తెలిసిన ఒక సహోదరుడు కల్వర్ టెంపుల్ని పరిచయం చేశాడు. ఇట్లా తాగితే మంచిది కాదు కదా, మియాపూర్లో కల్వర్ టెంపుల్ ఉంది, అక్కడ సత్యసాయి గారి వాక్యం బాగా చెప్తారు. మీరు ఒకసారి ఆదివారం వచ్చినట్లయితే చాలా దీవెనకరంగా ఉంటుంది. ఆదివారం వస్తారా? మరి వస్తాను. దేవునికి దూరంగా నువ్వు జీవిస్తూ పాపానికి చేరువై సైతానుకు లోబడి బానిసమై నువ్వు ఏమి చేసినా దానికి ప్రతిఫలము మూల్యము చెల్లించక తప్పదు. నరకానికి వెళ్ళకుండా నన్ను కాపాడండి అయ్యా, నన్ను క్షమించయ్యా. అప్పటి నుంచి నేను కల్వర్ టెంపుల్కి వస్తూ యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించి త్రాగడ అలవాటుని పూర్తిగా విడిచిపెట్టి బాప్తిసం తీసుకున్నాను. కల్వర్ టెంపుల్కి వచ్చినప్పుడు ఇలా ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు, చెత్త ఏరుకునే వాళ్ళు సువార్త అందిస్తున్నప్పుడు నేను కూడా ఒకసారి కల్వర్ స్వరాన్ని అందించాలని ముందుకు వచ్చాను. దేవుడు అద్భుతంగా దీవించి నాకు 20,000 రూపాయలు వచ్చే జీతాన్ని 30,000 రూపాయలు వచ్చే విధంగా చేశాడు. ప్రతి 6 నెలలకు ఒకసారి కల్వరి స్వరాన్ని బలపరిచాను. మళ్ళీ దేవుడు దీవించి 50,000 రూపాయలు వచ్చే జీతంగా మార్చాడు. దేవుడు అద్భుతంగా నా పట్ల కృప చూపించాడని 3 నెలలకు ఒకసారి కల్వరి స్వరం స్పాన్సర్ చేశాను. 1,00,000 రూపాయల శాలరీ వచ్చే విధంగా నేను అద్భుతంగా దీవించాడు. దేవుడు ఇచ్చే కొద్ది ఇస్తున్నాడు. ప్రతి నెల నేను స్పాన్సర్ చేయడం జరిగింది. దేవుని కృపను బట్టి 1,50,000 రూపాయలు వచ్చే జీతం కూడా మళ్ళీ మార్చాడు దేవుడు నన్ను. ప్రతి నెల 2 సార్లు కార్యక్రమాన్ని బలపరచాలని నిర్ణయం తీసుకున్నాను. అలా బలపరుస్తూనే ఉండాలి. నా తుది శ్వాస వరకు నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి వెల్డింగ్ పని చేస్తూ రాత్రి పగులు ఇప్పటి వరకు నేను 137 సార్లు కల్వర్ స్వరాన్ని బలపరిచాను. నేను ఒక దగ్గర పని చేసేవాడిని. అటువంటి వాడిని దేవుడు దీవించి ఇప్పుడు సొంతంగా ఆటలు వచ్చే విధంగా కృప చూపి నా దగ్గర 120 మందికి పనిచ్చే విధంగా దీవించాడు. రైట్ ఫ్రెండ్స్, ఓ తాగుబోతు, ఓ నిరుపేద, తినడానికి కూడా తిండి లేని పరిస్థితి, కూలీ నాలి చేసుకునే జీవితం, వచ్చిందల్లా తాగేసి తగిలేసేవాడు. అటువంటి సమయం ఒక ఆత్మీయుడు వెళ్ళి ఒక్కసారి కల్వరి టెంపుల్కి రా, బ్రతుకు బాగుపడుతుంది అని పిలిచాడు. అతడే పిలిచి ఉండకపోతే ఇతడి సాక్ష్యం ఇచ్చేవాడు కానే కాదు. సహోదరి సహోదరులు, ఇతరులా నశించిపోతున్న వాళ్ళు, ఈ భూమి మీద నరకాన్ని సృష్టిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళను బాగు చేయగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు.